వెంకటేశ్వర విగ్రహ రహస్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్రీనివాసుడు తిరుమల కొండకు ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు సరస్వతి నదీ తీరంలో మునులు తమ భూమి సుభిక్షంగా ఉండాలని యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం చేస్తున్న వారికి ఒక సందేహం వచ్చింది. అసలు ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలి? అసలైనది త్రిమూర్తుల్లో ఎవరు? ఎవరు శ్రేష్ఠులు? అని మునులంతా ఒక చోటకు చేరి వాళ్లలో వాళ్ళు చర్చించుకోసాగారు. వారంతా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆ మునులందరూ వాళ్లలో గొప్పవాడైన భృగు మహర్షి దగ్గరకు వెళ్ళి త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులో కనుక్కోమని కోరారు. దానికి భృగు మహర్షి అంగీకరించారు. భృగు మహర్షి ఆ మునులలో గొప్పవారు మాత్రమే కాదు, ధర్మశాస్త్రాలపై గొప్ప జ్ఞానము కలవారు కూడా. అంతేకాదు, తానే త్రిమూర్తులందరికీ అంటే గొప్పవాణ్ణి అని భావించే ముక్కోపి కూడా. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకొని అందరినీ శపిస్తూ ఉండేవారు. యజ్ఞ ఫలం ఎవరికి ఇవ్వాలో నిశ్చయించుకోవడానికి, త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులో తెలుసుకోవడానికి భృగు మహర్షి మొదటిగా బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు అక్కడికొచ్చిన భృగు మహర్షిని పట్టించుకోకుండా తన ధ్యానం తాను చేసుకుంటున్నారు. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి వందనం చేస్తూ, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని అన్నారు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. మళ్ళీ భృగు మహర్షి ఈసారి గొంతు పెంచి, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని అన్నారు. ఇలా పలుమార్లు పిలిచినప్పటికీ బ్రహ్మదేవుడు పలుకకపోవడంతో భృగు మహర్షి కోపంతో, బ్రహ్మదేవా, యజ్ఞ ఫలాన్ని అందివ్వడానికి వచ్చిన నన్ను కనీసం పలకరించకపోగా నేను పిలిచినా నువ్వు పలకడం లేదు. దీనికి ఫలితంగా భూలోకంలో నీకు ఆలయమే లేకుండా ఉండుగాక అని బ్రహ్మదేవుణ్ణి శపించి భృగు మహర్షి సత్యలోకం నుండి సరాసరి కైలాసానికి వెళ్లారు. అక్కడ కూడా శివపార్వతులు భృగువును పట్టించుకోకుండా తమ మందిరంలో తాండవ నృత్యం చేస్తున్నారు. అవమాన భారంతో సత్యలోకం నుండి కైలాసానికి వచ్చిన భృగు మహర్షికి ఇక్కడ కూడా అవమానమే ఎదురైంది. ఆయన కూడా భృగు మహర్షి మహేశ్వరుడికి వందనం, నేను భృగువును వచ్చాను అని ఆ మహేశ్వరుణ్ణి పిలిచాడు. ఇలా భృగు మహర్షి ఎన్నిసార్లు పలికినా అక్కడ అదే తంతు. వాళ్ళు భృగు మహర్షిని పట్టించుకోకుండా వాళ్ళ నృత్యం వాళ్ళు చేసుకుంటున్నారు. భృగు మహర్షికి కోపం వచ్చి, మహేశ్వర, వచ్చిన అతిథిని ఆహ్వానించాల్సింది పోయి నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానించావు. ఇకపై భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజలు అందుకుంటావు అని శపించి అక్కడి నుంచి బయలుదేరాడు. సత్యలోకం కైలాసంలో జరిగిన అవమాన భారాన్ని భృగు మహర్షి తన కోపాన్ని తనలోనే అణచుకొని చివరగా వైకుంఠానికి వెళ్లారు. ఇక వైకుంఠంలో కూడా అదే తంతు. విష్ణుమూర్తి కూడా భృగు మహర్షిని పట్టించుకోలేదు. భృగు మహర్షిని పట్టించుకోకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండడంతో ఈసారి భృగు మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆ లక్ష్మీదేవి నివాస స్థలమైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై అంటే గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసి లక్ష్మీదేవి అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ విష్ణుమూర్తి మాత్రం వెంటనే, తప్పైంది మునివర్య అంటూ భృగు మహర్షి కాళ్లు పట్టుకొని శాంతించమని కోరారు. ఈ సంఘటనని చూసిన లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తి మీద చాలా కోపం వచ్చింది. నేను ఉన్న స్వామివారి హృదయస్థానాన్ని తన్ని నన్ను ఇంత అవమానించిన ముక్కోపి మునిని శపించాల్సింది పోయి ఆయన కాళ్లు పట్టుకొని వేడుకోవడం ఏంటి? ఒక స్త్రీకి తన ఇంట్లోనే తనకు ఇంత అవమానం జరగవచ్చా? ఇక నాకు ఇంత అవమానం జరిగిన ఈ చోట నేను ఉండను. నేను ఈ వైకుంఠం వదిలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి అమ్మవారు కోపంగా వైకుంఠం వదిలి వెళ్ళిపోయారు. కానీ విష్ణుమూర్తి మాత్రం భృగు మహర్షిని తన ఆసనంలో కూర్చోమని అతిథి మర్యాదలు చేస్తారు. కాళ్ళొత్తుతూ భృగు మహర్షితో ఇలా అన్నారు, అయ్యో మునివర్య, మీ లేత పాదాలతో నా వక్షస్థలంపై తన్నారు. ఉండండి, మీ పాదాలకేమైనా నొప్పి కలిగిందేమో చూస్తాను అని చెప్పి భృగు మహర్షి పాదం కింద ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమారు. అప్పుడు భృగు మహర్షి గర్వం ఒక్కసారిగా విడిపోయి తాను చేసిన తప్పును తెలుసుకుని విష్ణుమూర్తిని క్షమాపణ వేడుకున్నారు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని భృగు మహర్షి కుమిలిపోతారు. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షిని ఓదారుస్తూ,
ఇందులో నీ తప్పేమీ లేదు. జరగబోయే కార్యానికి నువ్వొక సాధనానివి మాత్రమే అని భృగు మహర్షితో అన్నారు. భృగు మహర్షి ఆ యజ్ఞ ఫలాన్ని విష్ణువుకి సమర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంఘటనే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా భూమి మీదకు రావడానికి బీజం పడింది అని చెప్పాలి.